ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదు, ఈ సిబిఐ చేస్తుంది కాబట్టి ఎంక్వైరీ అని చెప్పేసి వదిలేయటం కూడా ఎంతవరకు సమంజసం? ఈ రాష్ట్రంలో జరిగినటువంటి హత్య ఇది. అఫ్కోర్స్ దీనికి సంబంధించి ప్యారలల్గా కూడా ఎందుకని ఇన్వెస్టిగేషన్ చేయకూడదు, ఆవిడికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాజకీయపరమైనటువంటి ఇప్పటికే ఎలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి మాకెందుకులే అని చెప్పేసి పట్టనట్టు ఉండటం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? సార్, మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ సిబిఐ ఆల్రెడీ విచారణ చేస్తున్న సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ దాంట్లో మేము ఇన్వాల్వ్ అవుతాం అనేటువంటి దానికి అవకాశం ఉండదు, ఒకటి. రెండోది, ఈ కేసుకి సంబంధించి యావత్ రాష్ట్రం మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేటువంటి దానిపైన నిజ నిర్ధారణ అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఇది జరిగింది అని చెప్పడానికి అవకాశం లేనటువంటి విధంగా ఈ కేసు మనం చూసాం. ఫస్ట్ ఇది కేసు అంటే సరే పూర్వాపరాల గురించి చెప్పాల్సిన అందరికీ తెలిసినప్పటికి కూడా మరొకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఆషామాషి కేసు కాదు. మొదటగా ఈ కేసు వివేకానంద రెడ్డి గారిది ఏదో సహజ మరణంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసిన సందర్భంగా సునీత గారు, వివేకానంద రెడ్డి గారి కూతురు వచ్చి ఇంత భయంకరంగా దెబ్బలుంటే, ఈ విధంగా ఘాట్లుంటే, ఈ విధంగా కట్లు కట్టి ఏ విధంగా జరిగింది ఏంటి, ఇది ఖచ్చితంగా హత్య అనేటువంటి అనుమానం వెలుబుచ్చి ఎట్టి పరిస్థితిలో పోస్ట్ మార్టం జరగాల్సిందే అని చెప్పి చాలా గొడవ చేస్తే తప్పని పరిస్థితిలో ఆ రోజున ఆ పోస్ట్ మార్టం జరగటం అదంతా కూడా హత్యగా ప్రజల ముందుకు వచ్చింది. వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఈవినింగ్ పూట మర్డర్ ఎలా జరిగింది, ఏ వస్తువుతో చంపారు, గొడ్డలతో ఏ విధంగా నరికారు, ఆయన మొదటగా ఎక్కడ దెబ్బేశారు, ఏంటి, బాత్రూంలోకి ఎలా వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఎలా కొట్టారు, ఏ టు జెడ్ మొత్తం కూడా దస్తగిరి చెప్పేదానికంటే ముందే కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా మర్డర్ ఎలా జరిగింది అనేటువంటిది పోసగుచ్చినట్టు దానిలో మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారే దీన్ని చేపించారు. చంద్రబాబు నాయుడు గారు, ఆదినారాయణ రెడ్డి, ఇంకా రకరకాల పేర్లు పెట్టి వీళ్ళందరూ కలిసి చంపించారు అని నెపం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల ముందు జరుగుతుంది కాబట్టి తండ్రి లేడు, కనీసం చిన్నాన్న కూడా లేకుండా చేశారు, నన్ను అనాథం చేశారని చెప్పి రకరకాలుగా అయినటువంటి ఆ రోజున డ్రామా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి అందరం చూసాం. అది మిస్ఫైర్ అయింది. ఎందుకంటే వాస్తవాలు ఏంటి అనేటువంటిది చిన్నగా బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు, వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ని అసోసియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన ఏదో బెంగళూరులో సెటిల్మెంట్ చేశాడని, ఆ సెటిల్మెంట్ తాలూకు డబ్బులు ఇవ్వలేదని, దానికోసంగా చంపారనేటువంటి ప్రయత్నం చేశారు. అది కూడా జనాల్లోకి వెళ్ళకపోయేసారు. అక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏం చేశారు, ఆయనకేదో అక్రమ సంబంధం ఉందని, ఆ అక్రమ సంబంధం నేపథ్యంలో అతన్ని చంపారని అదొక కట్టు కథని వాళ్ళకి చేస్తూ వచ్చారు. అవి కూడా పారలేదు, వాళ్ళ పాచికలు ఏం పారకపోయేసారు కదా. చివరికి దాన్ని ఎటు తిప్పారు, సునీతారెడ్డి గారే చేపించారు లేదా వాళ్ళ అల్లుడు చేపించారు, సునీతారెడ్డి గారి భర్త చేపించారు అనేటువంటిది మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. ఇవన్నీ చేసిన సందర్భంగా ఎక్కడా కూడా తొనకకుండా, బెనకకుండా, భయపడకుండా తన తండ్రి యొక్క మరణం వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, దీన్ని ఎందుకు చంపారనేటువంటి వాస్తవం తెలియడం కోసం ఒక మహిళగా అనునిత్యం పోరాటం టిల్ డేట్, తండ్రి చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటం చేస్తుంది. సహజంగా మన కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యులు హత్య గావించబడితే ఆ సిస్టర్కి ఒక చెల్లికి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే అన్నగా ఎవరైనా ఏం చేస్తారంటే ఆ చెల్లి వెంటుండి ఆ చెల్లికి అండగా ఉండి కేసుకి సంబంధించిన విషయంలో ఆమెకి హెల్ప్ చేస్తారు. కానీ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు దీన్ని వదిలేలేప, మరి నువ్వు గట్టిగా దీన్ని ఇది చేస్తే అవినాష్ రెడ్డి పార్టీ మారుతాడు, అప్పుడు నీకు ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేసి, అంటే ఇవన్నీ కూడా ఎటు దారి తీస్తా ఉన్నాయి. సో ఇది ఎలా జరిగింది, ఎవరు చేశారనేటువంటిది రాజకోట రహస్యం కోటలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో సిట్ అవసరం లేదని, సిబిఐ అవసరం లేదని దీన్ని రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆ టైంలో మీకు తెలిసే ఉంటుంది, ఈ మర్డర్ జరిగిన తర్వాత దీనిపైన ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పి గ్యాగ్ ఆర్డర్ తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఆ సందర్భంగా ఆ విషయం జరిగిన తర్వాత పూర్తిగా ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్న సందర్భంగా ఈ కేసుని కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద
అక్కసుగా వెళ్ళగక్కుతూ ఫుల్ పేజ్ సాక్షి పేపర్లో ఫుల్ పేజీలో చంద్రబాబు గారు ఒక్కొక్కటే పెట్టలేదు, కానీ ఆయన చేతిలో ఒక పెద్ద గొడ్డలు పెట్టి, మరి ఆ గొడ్డలి వీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారో లేదు ఎవరు ఇచ్చారో మాకు తెలియదు, కానీ ఆ కేసులో ఉన్న ముద్దాయిలు వీళ్ళ చేతికి ఇచ్చి ఆ ఫోటో తీపిచ్చి పెట్టారో ఏమో తెలియదు, కానీ అది పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి ఎమోషన్ గేమ్. ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఒకరోజు ఒకరు చంపారని, ఒకరోజు రిలయన్స్ వాళ్ళు చంపారని, నేను ఓదార్పు యాత్ర చేస్తాను, ఓదార్పు యాత్ర ఒప్పుకోవట్లేదని కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపించి సోనియా గాంధీని బూచిగా, అంటే ఆ విధంగా ఏ విధంగా అయితే సింపతి గేమ్ మీద రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారో అదే సింపతి గేమ్తో మళ్ళీ ముఖ్యమంత్రి అవడానికి కావాల్సినటువంటి దానికి ఒక దారి క్రియేట్ చేసుకున్నారు. అటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రిగా ఉండి సునీత గారిని బెదిరించినప్పటికి కూడా ఏ విధంగా కూడా భయపడకుండా తన తండ్రి మరణానికి వెనక ఉన్నటువంటి సమస్తమైన కుట్రలు బయటకు తీసుకురావడానికి ఆమె చేస్తున్న పోరాటానికి ఖచ్చితంగా కుటుంబ సభ్యులుగా వాళ్ళు వెంట లేకపోయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆమెకి వాళ్ళ సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు. వ్యవస్థలో ఇంత లెంగ్తీ అసలు ఎవరు ఎలా చంపారు అనేటువంటి విచారణ ముగించడానికే ఇంత లెంగ్తీ ప్రాసెస్ జరుగుతుందంటే ఎంత పెద్ద వాళ్ళు దీన్ని ఎంత ప్రీ ప్లాన్డ్గా చేశారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇది న్యాయ వ్యవస్థ మొత్తంలో కూడా ఒక ల్యాండ్ మార్క్ కేసుగా మిగలబోతా ఉంది. ఖచ్చితంగా ఇవాళ సునీత గారు చేసేటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఖచ్చితంగా సిబిఐ కూడా ఎవరెవరిని చేయాలి ఏంటి అనేటువంటి దానిపైన పూర్తిగా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి వెనకడుగు వేయకుండా, ఎందుకంటే మొన్న మనం చూసాం మమతా బెనర్జీకి సంబంధించిన దాంట్లో వీళ్ళు ఈడీ వాళ్ళు సిబిఐ వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్టేట్ గవర్నమెంట్ కొన్ని కేసులు పెట్టింది. దానిపైన ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అయిందో అదే విధంగా ఆ రోజున అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సిబిఐ వాళ్ళపైన కేసులు పెట్టిన విషయంలో కానీ లేదా అప్పుడు జరిగినటువంటి విషయాలపైన కానీ ఇవన్నీ కూడా వీటన్నిటిపైన కూడా అదే రీతిలో కర్కశంగా న్యాయాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత సిబిఐ పైన ఉంది. ఇదేదో రాజకీయాలుగానే కాకుండా ఒక ముఖ్యమంత్రి తమ్ముడు, అదే విధంగా ఒక ముఖ్యమంత్రికి చిన్నాన్న, అదే కాకుండా ఆయన కూడా స్వయంగా మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, అటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఒక మర్డర్ని ఈ రోజు కూడా ఒక కొలిక్కి రాకపోవడం నిజంగా దురదృష్టకరం. దీన్ని ఇక్కడైనా సరే రేపు సుప్రీంకోర్టు ఆర్డర్స్తో అయినా సరే దూత్కా తూత్ పానికా పాని బయటికి రావాలని చెప్పి అయితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా కోరుకుంటా ఉన్నానండి. రైట్ కిరణ్ గారు.